కడప జిల్లా పూరుమామిలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్వర్తో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గారికి అదేవిధంగా చేరవచ్చిన విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలోని పూర్మామిళ్ళ పట్టణంలో గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మేమందరము నిరసన చేయడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో 26వ తేదీ వరకు అన్ని పట్టణాలలో జిల్లా స్థాయిలో అయితేనేమి, తర్వాత గ్రామ స్థాయిలో అయితేనే ఈ నిరసన కార్యక్రమం చేస్తాము. అందరికీ తెలిసిందే, మన గత నెల 17వ తేదీన పార్లమెంట్లో అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని ఆయన చేసినటువంటి వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము దానికి స్పందిస్తూ దానికి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ నిరసన చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసి కుల మతాలకు అతీతంగా అందరికీ రాజ్యాంగ హక్కులను కల్పించి తర్వాత పేద బడుగు బలహీన వర్గాలన్నీ లేకుండా అందరికీ సమానంగా చట్టాన్ని రూపొందించేటటువంటి అంబేద్కర్ గారిని వారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ ఏంది కాదు. ఈరోజు అవును దేవునితో సమానంగా ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడటము అని ఒక వ్యంగ్యంగా మాట్లాడటం అనేది అందరూ విన్నారు. అవును, ఈ రాజ్యాంగాన్ని రాసి ప్రజలకు దేవుడు వచ్చి డైరెక్ట్గా సేవ చేయడు, ప్రజల రూపంలోనే సేవ చేయిస్తాడు. ఆయన ఈ రకంగా మన